రోజు రోజు ఈ T20 వరల్డ్ కప్ చాలా రసవత్తరంగా జరుగుతుంది. సో మూడో మ్యాచ్ జరిగిన మ్యాచ్ నమీబియా వర్సెస్ ఒమాన్ మధ్యలో జరిగింది. అండ్ ఈ మ్యాచ్ మాత్రం అసలు ఎక్సలెంట్ ఉండే ఫ్రెండ్స్. ఈసారి 2024 T20 వరల్డ్ కప్లో సూపర్ ఓవర్ అనేది నమోదు చేసుకుంది. సూపర్ ఓవర్ అనేది సో మ్యాచ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉండే. ఇలాంటి మ్యాచ్లు ప్రతి మ్యాచ్ ఇలాగే జరిగితే ఈ T20 వరల్డ్ కప్ అనేది అసలు నా భూత నా భవిష్యత్ లెక్క ముందుకు జరిగిపోతుంది. క్రికెట్ ఫ్యాన్స్కి అనేది చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్ జరుగుతుంది అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఈ మ్యాచ్లో ఫస్ట్ ఒమాన్ బ్యాటింగ్కి దిగింది అండ్ చాలా తక్కువ స్కోర్ కొట్టింది. ఓన్లీ 109 రన్స్ అలౌట్ అయిపోయింది. అసలు బౌలింగ్ చాలా ఎక్సలెంట్ చేసింది నమీబియా. కంటిన్యూగా వికెట్లు తీసుకుంటూ వెళ్ళిపోయింది అండ్ ఒమాన్ ఏం చేయలేకపోయారు. జస్ట్ 109 రన్స్కి ఆల్అౌట్ అయిపోయింది. దీంట్లో ఓన్లీ ఖలీద్ ఖేల్ అనే బ్యాట్స్మెన్ కొద్దిగా రాణించాడు. అండ్ తర్వాత టార్గెట్కి దిగిన నమీబియా అసలు చాలా ఎక్సలెంట్గా బ్యాటింగ్ ఆడింది. చెప్పుకోదగ్గట్టు బ్యాటింగే. కానీ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వాళ్ళకు వికెట్లు పడడం స్టార్ట్ అయింది ఒమాన్కి. ఆ తర్వాత ఒక స్టేజ్ ఎట్లా వచ్చిందంటే లాస్ట్ ఓవర్లో ఓన్లీ 6 బాల్స్లో 5 రన్స్ అనేది కావాల్సి ఉండే వాళ్ళకి గెలవడానికి. అప్పుడు మెహ్రాన్ ఖాన్ బౌలర్ నిజంగా తను చాలా ఎక్సలెంట్గా బౌలింగ్ చేసిండు. తను ఓన్లీ 6 బాల్స్లో 4 రన్స్ ఇచ్చి 2 వికెట్స్, చాలా ఇంపార్టెంట్ 2 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ చాలా షాకింగ్ విషయం ఏంటంటే లాస్ట్ 1 బాల్లో 2 రన్స్ అవసరం ఉండే అండ్ బ్యాట్స్మెన్ కొట్టలేకపోయాడు. అది కీపర్ చేతిలోకి వెళ్ళింది వెనక సైడ్. కీపర్ బంతిని అందుకొని వికెట్లకు కొట్టాడు కానీ వికెట్లకు తలగలేదు ఫ్రెండ్స్. అది గిట్ట తలిగి ఉంటే ఒమాన్ చాలా సులువుగా గెలిచిపోతుండే. ఇద్దరు 109 రన్స్కి ఆగిపోయారు. సో మ్యాచ్ అనేది టై అయింది. అండ్ ఇప్పుడు 2024 ఫస్ట్ T20 వరల్డ్ కప్లో ఫస్ట్ సూపర్ ఓవర్ అనేది స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. సో రూల్ ప్రకారం ఎవరైతే సెకండ్ బ్యాటింగ్ చేస్తారో వాళ్ళే సూపర్ ఓవర్లో ఫస్ట్ బ్యాటింగ్ చేయాలి. సో నమీబియా ఫస్ట్ బ్యాటింగ్ దిగింది. నమీబియా తరఫు నుంచి డేవిడ్ వీస్ అండ్ కెప్టెన్ ఎరాస్మస్ దిగారు. అండ్ ఇక్కడ డేవిడ్ వీస్ ఇద్దరు కలిసి ఒక రేంజ్లో కొట్టి పడేశారు. 21 రన్స్ కొట్టేశారు. ఈ 21 రన్స్ అనేది చాలా పెద్ద విషయం ఒమాన్కి. అండ్ ఒమాన్ అసలు సరిగా బ్యాటింగ్ ఆడలేకపోయింది. ఓన్లీ 4 రన్స్ కొట్టి ఒక వికెట్ కూడా పడిపోయింది. లాస్ట్ బాల్కి 6 కూడా కొట్టారు. సో టోటల్గా 10 రన్స్ కొట్టారు. కానీ ఒమాన్ అనేది ఓడిపోయింది ఫ్రెండ్స్. కానీ చాలా రసవత్తంగా జరిగింది. చాలా ఎక్సలెంట్గా జరిగింది మ్యాచ్. టోటల్ లో స్కోరింగ్ మ్యాచ్ విత్ సూపర్ ఓవర్ అనేది చాలా తక్కువ లభిస్తుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఎంటర్టైన్మెంట్ జరిగింది క్రికెట్ ఫ్యాన్స్కి. అండ్ ఈ చిన్న చిన్న దేశాలు మన క్రికెట్ ఫ్యాన్స్కి చాలా ఎక్సైటింగ్ ఇస్తున్నారు. చాలా అద్భుతంగా ఆడుతున్నారు. ఎప్పుడైతే చిన్న చిన్న దేశాలు పెద్ద దేశాల మీద చాలా ఎక్సలెంట్గా ఆడుతున్నారో క్రికెట్కి అనేది ఇంకా చాలా ఎక్సలెంట్గా పేరు వస్తుంది. సో చూద్దాం ఈ T20 వరల్డ్ కప్లో ఇంకెన్ని అద్భుతాలు జరుగుతాయో, ఇంకెన్ని సూపర్ ఓవర్స్ వస్తాయనేది. ఎటువై ఒమాన్ మాత్రం చాలా ఎక్సలెంట్గా పోరాడింది అండ్ నమీబియా చాలా చాలా అంటే చాలా కష్టపడి గెలిచింది. సో ఇద్దరికి అప్రిషియేట్ చేయాలి. ఎనీవే ఇంకా సూపర్ ఓవర్ మ్యాచెస్ ఇంకా ఎన్ని జరుగుతాయో చూడాలి ఇప్పుడు T20 వరల్డ్ కప్లో. దీని మీద మీ కామెంట్ ఏంటో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చాలా అంటే చాలా షేర్ చేయండి అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. మనం మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటివరకు థ్యాంక్ యూ. బాయ్ బాయ్.